ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చాపి. రాజా సాబ్ అసలు ఈ సినిమా కోసం ఎంత దారుణంగా వెయిట్ చేశారు. మినీ యుద్ధాలే జరిగాయనే చెప్పాలి. టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని బుక్ మై షో, డిస్ట్రిక్ట్ ఇలా యాప్స్ ఏవేవైతున్నాయి అన్నిట్లలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన వాళ్ళందరికీ కూడా రాత్రి అయితే కంప్లీట్గా షోస్ పడడం జరిగింది. అయితే రాజా సాబ్ మూవీ మాత్రం ఖచ్చితంగా ది బ్లాక్ బస్టర్గా ఉండబోతుంది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి కొన్ని వీడియోస్ బయటకు రావడంతో చాలామంది ఫ్యాన్స్ కొంచెం ఇరిటేట్ అవుతున్నారు. మెయిన్లీ ఆయన ఇంట్రొడక్షన్ సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే అది చూసిన వెంటనే వావ్ అనిపించింది నాకే. మరి అలాంటిది ఇంట్రొడక్షన్ సీన్కి సంబంధించి బయట పెట్టడం అవసరమా? అండ్ ఇంటర్వెల్లో అయ్యే ఆ బీజిఎమ్స్ కానీ అవన్నీ పెట్టేస్తున్నారు. సాంగ్స్ ఇంకా ఏమైనా అడిషనల్గా మ్యూజిక్స్ మార్చడం జరిగింది. ఆ సాంగ్ బీజిఎమ్స్ ఎందుకు అన్నీ బయట పెడుతున్నారు? ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా కొంతమంది ఫ్యాన్స్ అయితే మొత్తం సినిమాలు లీక్ చేయకుండా కూడా మాట్లాడుతున్నారు. ఇక మెయిన్ విషయంలోకి వెళ్తే ప్రభాస్ ఫ్యాన్స్ మొన్న బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఓ చిన్న బాబుని తీసుకెళ్ళి శివగామిని ఇలా ఎత్తుకుంటుంది కదా హ్యాండ్లో, అలా పెట్టడం చేశారు. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లలో ఆయన సినిమాకి సంబంధించి కన్నప్ప సినిమాలో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఘోరి టైప్లో, ఆయన ఒక మంచి సాధువు టైప్లో ఉంటారు కాబట్టి ఆ గెటప్ వేసుకొని వెళ్ళారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏం వేసుకొని వెళ్తారు అన్న భయానికి చాలామంది ఉండే. అయితే రాజాసాబ్ మూవీకి సంబంధించి కొన్ని ప్లేసెస్లలో క్రొకడైల్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఎండింగ్లో క్రొకడైల్తో ఒక చిన్న ఫైట్ ఉంటుంది, క్రేజీ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. సో ఆ ఫైట్కి సంబంధించి ఆ సీన్ని అక్కడ రీక్రియేట్ చేసేందుకు కొంతమంది క్రొకడైల్స్ తీసుకొచ్చారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక దగ్గర కొన్ని క్రొకడైల్స్ని తీసుకొచ్చారు, కానీ బతికిచ్చారు. అవి క్రొకడైల్ బొమ్మలు మాత్రమే. సో ఆ సీన్స్ని అంతా కూడా రీక్రియేట్ చేస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో ఫుల్ వైరల్గా మారుతుంది. ఇంకోటి, అటు మేకర్స్ నుంచి కానివ్వండి, అదేవిధంగా ఫ్యాన్స్ నుంచి కానివ్వండి, ఈ పైరసీ నుంచి కొంచెం దూరంగా ఉండమని చెప్తాను. ఎందుకంటే సినిమాకి సంబంధించి చాలా బిట్స్ అండ్ పీసెస్, చిన్న పార్ట్స్, చిన్న డీటెయిల్స్ అన్నిటినీ కూడా ముందస్తుగానే బయటకు చెప్తే అసలు నిన్న సాయంత్రం మీడియాకే రిలీజ్ అయింది. ఇంకా ప్రీమియర్స్ అవన్నీ ఎక్కువగా లేకుండా, మరి ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకే ఒక 2-3 అవర్స్లోనే ఇంత ఘోరంగా ఇంటర్వెల్ సీన్ ఎలా ఉంటుంది, హీరోయిన్స్కి సంబంధించి వాళ్ళ బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి, విలన్ బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి, అండ్ అదే కాకుండా ఆయన ఇంట్రడక్షన్ సీన్ ఎట్లా ఉంటుంది, ఎండింగ్లో ఆయన ఫైట్ ఎలా చేస్తున్నారు. ఎందుకు అంటే సినిమాకి సంబంధించి మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కోరుకుంటుంది ఒకటే, పైరసీ నుంచి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవి ఒక పెద్ద మాఫియాగా ఉండే ఇన్ని రోజులు, ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి లీక్ అయ్యే ఛాన్సెస్ లేదు. కానీ చిన్నగా ఎవరైతే యూట్యూబ్కి సంబంధించి అరే నేను ఇది పెడితే బాగుంటుంది అనుకొని చెప్పి కొంతమంది వాళ్ళంతటా వాళ్ళ ఛానల్స్ కోసం పెట్టుకోవడం, ఇవంతా కూడా కరెక్ట్ కాదు. మీ పర్సనల్ గ్రోత్ కోసం ఒక సినిమా ఆల్రెడీ ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా అండ్ మంచి కంబ్యాక్ ఇచ్చారు ఆయన. ఖచ్చితంగా వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని మీరు స్టోరీలు పెట్టి స్టేటస్లు పెట్టి చెడగొట్టకండి అని చెప్పేసి ఫ్యాన్స్, అదేవిధంగా టీం కూడా అదే చెప్తుంది అనమాట. సో ఎవరెవరైతే సినిమాకి వెళ్తున్నారో ఎంజాయ్ చేసి బయటకు రండి. అండ్ ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు క్రొకడైల్స్ పట్టుకెళ్ళడము, అదేవిధంగా కత్తులు పట్టుకెళ్ళాడు, కటార్లు పట్టుకెళ్ళాడు. ఇప్పటికే ఆయన వేసుకున్న షర్ట్స్ అంట ఆన్లైన్లో ది మోస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్గా మారినాయి. కొన్ని పేజెస్లో ఓన్లీ సలార్ షర్ట్స్ అండ్ ఓన్లీ కేజీఎఫ్ షర్ట్స్ అన్నట్టుగా అప్పట్లో ట్రెండ్ నడిచింది. ఇప్పుడు రాజాసాబ్ షర్ట్స్, ప్రభాస్ షర్ట్, ప్రభాస్ ఓర్ దిస్ ఇన్ రాజాసాబ్ అని చెప్పేసి ఆ బ్లూ కలర్ షర్ట్ ఏదైతే ఉందో అది కానివ్వండి, దాని తర్వాత వేసుకున్న గ్రీన్ షర్ట్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఉంది. సో ఫ్యాన్స్ ఫుల్ ఆన్ క్రేజ్లో ఉన్నారు. మరి చూద్దాము ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా. ఇప్పటికైతే బ్లాక్ బస్టర్ టాకే వస్తుంది. ఒక 2-3 డేస్లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి. సో రాజాసాబ్ సినిమా మీరు చూసుంటే ఏమనుకుంటున్నా కామెంట్ చేయండి.